స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంలో ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత అభివృద్ధి పదంలో ఇంతవరకు మనం ముందుకెళ్తున్నాం. అసలు మన భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతుందా లేదా వెనుకబడిపోయామా? మరి మన భారతదేశం ఎందులో ముందంజలో ఉంది? అసలు అభివృద్ధి అంటే ఏంటి? మన దేశంలో ముందుగా యువత అభివృద్ధి చెందాలి, రైతు అభివృద్ధి చెందాలి, పేదరికాన్ని నిర్మూలించడంలో అభివృద్ధి చెందాలి. మన భారతదేశంలో విద్యా వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించే దిశగా అభివృద్ధి చెందాలి. కుల మత వర్ణ వర్గ భేదాలతో భారతదేశాన్ని అభివృద్ధిలో చెందడాన్ని నాశనం చేస్తున్నాం మనం. కుళ్ళిన రాజకీయ వ్యవస్థలతో భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా ఈ యొక్క వ్యవస్థలు భారతదేశాన్ని నాశనాన్ని కోరుకుంటున్నాయి. భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థలు ఉచితాలను ఇచ్చి దేశంలో ఉన్నటువంటి యువతను, ప్రజలని సోమరిపోతుల్లా తయారు చేస్తున్నారు తప్ప దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించట్లేదు. కొన్ని దేశాలతో కంపేర్ చేసుకుంటే కనుక ప్రపంచంలో కొన్ని దేశాలు మన దేశానికంటే 50 సంవత్సరాల ముందు ప్రయాణం చేస్తున్నాయి. కానీ మన భారతదేశం ఏ అభివృద్ధిలో ముందుంది? కులపిచ్చిలో ముందుంది, లంచగొండితనంలో ముందుంది, యువత మాదక ద్రవ్యాల బారిన పడి చెడిపోవడంలో ముందుంది, పేదరికంలో ముందుంది, ఆడవాళ్లకు రక్షణ లేని అత్యాచారాలలో ముందుంది, లంచగొండితనంలో ముందుంది, ప్రకృతి మనకిచ్చినటువంటి చెట్లను నరికి పొల్యూషన్ పెంచడంలో ముందుంది. ఇలాగే మన భారతదేశంలో చెప్పుకుంటూ పోతే మనకున్నటువంటి తాతలు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పారు. మన తండ్రులు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పారు. మన గురువులు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పారు. మనము మన పిల్లలకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్తున్నాము. మన పిల్లలు వారి పిల్లలకు, వారి మనమలకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటూ పోతే మరి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం ఎప్పుడు చెప్పుకోబోతున్నాము? కుళ్ళిపోయిన కుల వ్యవస్థకు సంబంధించినటువంటి వర్ణ వర్గ విభేదాలకు సంబంధించినటువంటి కుళ్ళిపోయిన కుల వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో మనం నలిగిపోయి బ్రతుకుతున్నాము. ఇకనైనా మేల్కొనండి. ఏ దేశానికి ఇవ్వనటువంటి ప్రకృతి మన భారతదేశానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా గొప్పవి. కానీ మనం వాటిని వినియోగించుకోక మన భారతదేశాన్ని కుళ్ళిన రాజకీయ నాయకుల వ్యవస్థకు సంబంధించినటువంటి పెట్టిన చేతులలో మన దేశాన్ని మనం నాశనం చేస్తున్నాం. గుర్తుంచుకోండి మిత్రమా, నేను నా దేశం మీద ఉన్నటువంటి హక్కుతో, నా దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ శ్రీనివాస్.